సో ప్రభాకర్ రెడ్డి గారు, ఎల్వి స్టేడియంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సరే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడారు, దాంతోపాటు పార్లమెంటులో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆ పార్టీని ఏదైతే లండన్లో మాట్లాడారు, పార్టీని 100 మీటర్ల లోతు గొయ్యి తీసి పాతి పెడతామని ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలే తరిమి కొడతారు, ఇప్పటి వరకు ఇంటర్వ్యూలే చూశారు, ఇక అసలు సినిమా ముందుంది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడిన పరిస్థితులు ఏంటి రేవంత్ రెడ్డి గారికి అంత కోపం తెప్పించిన సందర్భాలు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల్లో అంటే 5వ రోజు నుంచే తెలంగాణని విపరీతంగా దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి ఆడబెడతాడు దాచిపెట్టుకున్నటువంటి ముఠ మైండ్ దొబ్బింది, ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాలు భయానకమైనటువంటి పాలన అనుభవించి, అధికారం అనుభవించి, మొత్తం అనుభవించి మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కనీసం ఏ ప్రతిపక్షం అయినా కూడా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా సెటరేట్ అయిందా కాలేదా, ఏం తప్పులు చేస్తుంది అనేది కొంత టైం తీసుకున్న తర్వాత విమర్శ చేస్తుంది. కానీ 3వ రోజు నుంచే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, కేటీఆర్ అహంకారాన్ని ఇంకా తగ్గలేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే మరి ఇక ఈ ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? ప్రజలే అనుకుంటారు అసలు నేను ఇంకా అహంకారం తగ్గలేదు కాబట్టి సంగతి చూడాలని చెప్పి అలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు నిన్న అట్లా మాట్లాడటం జరిగింది. గుంపు మేస్త్రి అనే పదం తెలంగాణలో తప్పన్నట్టు, ఏడనో అమెరికాలో బాత్రూములు కడుక్కొని మేస్త్రి అనే పదం కూడా తెలియనటువంటి కేటీఆర్ గుంపు ఇవాళ వరి కోతల కానించి మొదలు పెడితే ఎక్కడి నుంచైనా హమాలీల కాంచి ఎక్కడైనా ఒక మేస్త్రి ఉంటాడు. అది మేస్త్రి అనే పదం తప్పన్నట్టు తెలంగాణ ప్రజల్ని వంచే విధంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ని అసలు బొంద పెట్టడం కాదు, కాల్ చేసేయాలి, పాడ మీద పెట్టి కాల్ చేయాలి. బొంద పెడితే మళ్ళీ ఇంకా 4 రోజులు ఉంటుంది కూలిపోవడం. అట్లా కాదు, అది కూడా ఇంకా కరెక్ట్ కాదు. వీళ్ళు చేసిన దుర్మార్గం, వీళ్ళు చేసిన అరాచకం, వీళ్ళు చేసిన దోపిడీ కడుపు పగిలిపోయి రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ ఇంకొక ట్వీట్ పెట్టిన ఆయన ఏందో కనకపు సింహాసనం మీద, అసలు 10 ఏళ్ళు కనకపు సింహాసనం మీద తాగుబోతూ సునకం కూర్చొని సర్వనాశం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇలా తెలంగాణ. ఆ సింహాసనం కాదు, ఆ సీటు చూస్తేనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ మొత్తం ఈ ముఠ, 5గురు ముఠ. ఈ 5గురు ముఠ సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి తెలంగాణ సొమ్ము దోసుకొని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి ధ్వంసం చేసి ఇవాళ మళ్ళా 12 నెలల నుంచి ఒకరికి జీతాలు ఇవ్వలేదు, 12 నెలల ముందల నుంచి జీతాలు ఇవ్వడం అన్నింటిలో ఇవాళ ధరణి కానించి మొదలు పెడితే ఎక్కడ కూడా జీతాలు ఇవ్వలేదు. ఇలా జీతాలు ఇవ్వకపోగా నీకు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో లేదు సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం. సర్పంచులు బిల్లులు అయిపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఇవాళ సర్పంచుల పక్షాన పోరాడుతున్నామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి తెలంగాణ ప్రజల్లో ఈయన కాదు, ఈయన అయ్యా కూడా మోసం చేయలేరు. 200% రాబోయే ఎంపీ ఎన్నికలు, అసలు ఎంపీ ఎలక్షన్లో వీళ్ళకి ఓటేయటం వల్ల అసలు తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంది? వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీని పెట్టుకున్నారు, అది ఎట్లా కలిసిపోయింది. ఢిల్లీలో పెద్ద ఆఫీసు కట్టుకున్నారు దొరల లెక్క. అది ఇవాళ అది వాళ్ళ రాజభవనం ఢిల్లీలో ఉంటారని పనికొస్తుంది తప్ప బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని చెప్పి సరే అంతో ఇంతో కార్యకర్తలు ఉద్యమం చేసిన కొంతమంది మిగిలి ఉండరలా వాళ్ళు కోరుకుంటున్నారు. అది కూడా పోయింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. మా విధి విధానాలు, మా పథకాలన్నీ కూడా భారతదేశం పిలుస్తూ ఉంది మమ్మల్ని, అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ పెట్టాలంటారు అని చెప్పి కోతలు కోసారు. అది కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే తెలంగాణ ప్రజలకు శూన్యం. గతంలో కూడా ఎంపీలకు గెలిస్తే, మెజార్టీ ఎంపీలను గెలిపిస్తే అవకాశం ఉన్న చోట బీజేపీకి సపోర్ట్ చేయటం, బీజేపీకి ఏదైనా సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు పార్లమెంటు నుంచి పరారు కావటం లేకపోతే బైకాట్ చేయటం లాంటి కార్యక్రమాలు చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ విభజన యాక్ట్కి సంబంధించింది ఒక్కరోజు కూడా దానికోసం పోరాటం చేయలే. వీళ్ళ అవకాశాల కోసమే అక్కడ తాకట్టు పెట్టిన తప్ప తెలంగాణ ఎంపీలు ఒక్క పని కూడా చేయకపోగా మళ్ళీ ఏదన్నా 1-2 దారి తప్పి గెలిచినా కూడా రేపు సిబిఐ ఈడీ కేసులకు అమ్ముకుంటాడు తప్ప తెలంగాణ ప్రజలకు
తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి ఎయ్యి కూడా హక్కుల కోసం వీళ్ళు పోరాడరు. ఇప్పుడు వాళ్ళు రేపు భారీ ఎత్తున అన్ని కేసుల్లో ఇరకబోయేటటువంటి ఆ కేసుల్ని రక్షించుకోవడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. సో మధు గారు, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చార్లెస్ శోభరాజు ఇంట్లో ఫామ్ హౌస్లో పడుకుంటే బిల్ల రంగాలు ఊరు మీద తిరుగుతున్నారు అనే